అక్కడక్కడ ఆయన డైలాగులు నువ్వు వాడుతుంటావు కదా, ఇందులో ఏమైనా వాడావా? యా రాకాశ ఏమాడి ప్రతిదానికి కథ అడిగేస్తారు అడగలేదే బాబు. కాదు, ఒక డైలాగ్ ఏదో ఒక డైలాగ్ చెప్తా. చంటబ్బాయిలో ఆయన ఎప్పుడైతే సుహాసిని గారు వచ్చి అందరూ మేము తప్పు చేసామని చెప్పి ఆయన ఏడుస్తుంటే ఆయన సో వాట్ అని అంటారు. అదొకటి వాడాను సార్. ఏదో మా సిచ్యువేషన్ కి తగ్గట్టు ఉందంటే అది వాడాను సార్. ఇందులో రాకాసలు వాడాను. ఓకే, నీకు బాగా నచ్చిన డైలాగులు, చిరంజీవి గారి డైలాగులు చెప్పాలంటే ఏం చెప్తావు చెప్పు. ఓకే, సిచ్యువేషన్ గా అయితే మెజారిటీ చంటబ్బాయి సార్. మెజారిటీ బికాస్ దట్ క్యారెక్టరైజేషన్ హ్యాస్ సో మచ్ ఫన్ సార్. ఫన్ ఉంటుంది సార్ అందులో. I want to make a film like Chantabhai sir. నేను అడుగుదాం అనుకున్నాను, నువ్వే చెప్పేసావు. No, I definitely want to make sir. But I need to reach a point where అర్హత ఉండాలి సార్ ఆ సినిమా చేయడానికి. Because it's a legendary film by a legendary person. So అది కోరిక అందరికీ ఉంటుంది సార్. But you need to have that. అది ఆ సినిమాలోని గొప్పతనం ఏంటంటే దాని చిరంజీవి గారు ఎక్స్ప్లోడెడ్ లైక్ వాల్కనో. యా, సినిమా ఇండస్ట్రీలో, బాక్స్ ఆఫీస్లో, ట్రేడ్లో ఈజ్ అల్టిమేట్ అని ఒక రికార్డ్స్ క్రియేట్ అయిన తర్వాత చేసిన సినిమా అది. ఖైదీ తర్వాత సార్ ఇది. సో తర్వాత చాలా హిట్లు వచ్చాయి చంటబ్బాయి ముందు. కానీ చంటబ్బాయి ఇస్ కంప్లీట్లీ హ్యూమర్. ఆయన చాలా ఫ్రివోలస్ గా, వోల్టైల్ గా, అంటే ఫన్నీగా, మిస్సింగ్ ది ట్రాక్ ఎవ్రీ టైమ్. అలాంటి సినిమా చేయడం అన్నది ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ గట్స్. అబ్సల్యూట్లీ సార్. కదా, 100% సార్. అంటే మరి అలాంటి సినిమా చేయడానికి నీకు అన్ని పెద్ద హిట్స్ వస్తే కానీ చెయ్యవా? పెద్ద హిట్స్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ కావాలి సార్ అది. సో ఐ థింక్ ఐ నీడ్ టు హ్యావ్ లాట్ మోర్ ఎక్స్పీరియన్స్ టు డూ అ ఫిల్మ్ లైక్ దట్. బట్ హోప్ఫుల్లీ లెట్స్ సీ సార్. బట్ నేను ఇంకొక టెక్నికల్ గా కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నా. ఇప్పుడు మామూలుగా కామెడీ హ్యూమర్ చేసే వాళ్ళు మనకు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. టు బి వెరీ ఆనెస్ట్లీ స్పీక్, ఒక నార్మల్ నువ్వు చిరంజీవి గారి అభిమాని కాబట్టి నేను ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతా. ఖైదీ వచ్చే వరకు ఆయన చాలా సినిమాలు చేశారు, రైట్? బట్ ఖైదీ తర్వాత ఆయన రేంజే మారిపోయింది. అందరికీ తెలిసిన ట్రేడ్ హిస్టరీ ఇది కదా. 100%. అలాగా ఇప్పుడు నువ్వు ఈ కామెడీ సినిమాలు, ఇలాంటి సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటే నువ్వు అనుకున్న ఒక ఆప్టిమం లెవెల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక స్ట్రాంగ్ హీరోయిక్ ఇమేజ్ తో నువ్వు నిలబడాలంటే వాట్ యూ షుడ్ డూ, టెల్ మీ. అంత బీభత్సమైన క్లారిటీ తెలియదు సార్. బట్ సార్, ఐ హ్యావ్ టు టెల్ స్టోరీస్ దట్ పీపుల్ విల్ కనెక్ట్ విత్ సార్. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఐ అండర్స్టాండ్ మీరు అన్న ఖైదీ సినిమా తర్వాత హీ వాజ్ అన్టచబుల్ అని అగ్రీ సార్. బట్ ఆ సినిమాని జనాలు ఎక్సెప్ట్ చేసింది ఆ సినిమా కోసం కాదు సార్. దాని ముందు ఆయన పడ్డ కష్టం అంతా సార్. దాని ముందు ఆయన చెప్పిన కథలు సార్. దాని ముందు ఆయన టచ్ చేసిన పాయింట్లు సార్ సినిమాల్లో. ఆయన అలాంటి సినిమాలు చేసి ఆడియన్స్కి కనెక్ట్ అయ్యి ఈయన మా హీరో అని అనుకునే తర్వాత ఆయన ఖైదీ ఎలా వర్కౌట్ అయిందంటే సార్, దే వర్ రెడీ టు లుక్ ఎట్ హిమ్ యాజ్ అడ్రెనలిన్ ఫిల్డ్ రాంబో ఆఫ్ తెలుగు సినిమా. They were ready to take him like that, sir, because of all the struggle and all the stories that he's told before. So it is more about నేను చెప్పే కథలు బట్టి ఉంటుంది సార్. నేను హీరోనా కాదా అనేది నేను చెప్పే కథలు బట్టి ఆడియన్స్ డిసైడ్ చేస్తారు సార్. సో ఐ బిలీవ్ ఇఫ్ ఐ కెన్ టెల్ గుడ్ స్టోరీస్, ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే స్టోరీస్ చెప్పగలిగితే, వెన్ ఐ డూ మై ఖైదీ ఆడియన్స్ విల్ రిసీవ్ ఇట్ వెల్ సార్. ఐ డూ మై ఖైదీ చాలా మంచి స్టేట్మెంట్, మంచి స్టేట్మెంట్. అదే మీ ప్రొడ్యూసర్ గారు ఆ కోతులు ఇద్దరు నన్ను చాలా ర్యాగ్ చేశారని చెప్పి నా ఇంటర్వ్యూలో చెప్పారు. ర్యాగ్ కాదు సార్, ఇట్లా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ నవ్విస్తూ హ్యాపీగా ఉంచడం ఇష్టం సార్. డిలైట్ఫుల్ మూడ్ లో ఉంచడం ఇష్టం సార్. మధ్య మధ్యలో అలా 2-3 కోలాటరల్ విక్టిమ్స్ ఉంటారు సార్. అవునా? అందులో అప్పుడప్పుడు నిహార్ గారు, అప్పుడప్పుడు మా డైరెక్టర్, అప్పుడప్పుడు మా హీరోయిన్. ఓకే, హీరోయిన్ నైన్. అవును సార్, నైన్ ఎగ్జాక్ట్లీ. అవును సార్. అండ్ మానస శర్మ గారి తాలూకా, అంటే బీయింగ్ ఏ ఫిమేల్ డైరెక్టర్, హౌ కుడ్ షీ రియల్లీ కంప్లీట్లీ డూ జస్టిస్ అంత గార్జియస్ స్టోరీ? 26 కోట్ల బడ్జెట్, ఈవెన్ మోర్ దెన్ దట్. నేను ఇంటర్వ్యూలో అడిగా, 26 గాబరపడద్దు అసలు. ఆవిడేమన్నారు? రికార్డెడ్ అది. ఆవిడేమన్నారు? అదే అవునన్నారు. అయితే ఓకే, నేను అవునే. అవునా? అదే అందుకే నేను డబ్బుల విషయంలో ప్రొడ్యూసర్ ఏదంటే అదే మేము. అదే నేను ఇంటర్వ్యూలో అడిగిందే నేను అడుగుతున్నాను నేను. అవును, ఫస్ట్ నుంచి నిహారిక గారు కానీ నేను కానీ మేమందరం నమ్మేది సినిమా ఫస్ట్ రైటింగ్ లో హిట్ అవ్వాలి సార్. కథ హిట్ అంటే ఐ మీన్ ఒక ప్రాపర్ ఫిల్మా కాదా అనేది మన రైటింగ్ తెలిసిపోతుంది సార్. అది అవును.
ఆ రైటింగే మాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ సార్. మీరు ఇప్పుడు వాట్ ఎవర్ నంబర్స్ ద బడ్జెట్స్ యాక్చువల్ నంబర్స్ ఆర్, అది పెట్టడానికి కాన్ఫిడెన్స్ ఫస్ట్ రైటింగ్ సార్. అది 100% మాన్స గారి రైటింగ్లో వచ్చిన కాన్ఫిడెన్స్ సార్, నాకు కానీ ప్రొడ్యూసర్ గారికి కానీ ఎవరికైనా సార్. దెన్ కమ్స్ ద ప్లానింగ్ సార్. అంటే ఇప్పుడు దీన్ని ఎలా హౌ డు వి మ్యాక్సిమం ఒక ఎఫర్ట్ 100% ఎఫర్ట్తో బెస్ట్ రిజల్ట్ మినిమం బడ్జెట్లో ఎలా తీయాలి, దట్ ఈస్ ద నెక్స్ట్ టాస్క్. దట్ ఐ హ్యావ్ టు గివ్ ఇట్ టు నిహారిక గారు అండ్ మాన్స గారు టుగెదర్, because it's their production planning, it's their pre-production planning that we were able to pull it off within budgets. మేము అనుకున్న బడ్జెట్స్ లోపల అయింది సార్ మొత్తం, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, ప్రమోషన్ కలిపి కూడా వాట్ ఎవర్ బడ్జెట్స్ వి ఫిక్స్డ్ ఎర్లియర్ దాని లోపల అయిపోయింది సార్. అనుకున్న బడ్జెట్లోనే చేసా అంటే అనుకున్న బడ్జెట్ 26 కోట్లు అయితే అనుకున్న బడ్జెట్ అంటే నువ్వు చెప్పింది 6 కోట్లు 7 కోట్లు 8 కోట్లు అయితే అనుకున్న బడ్జెట్. నేను బడ్జెట్ డిస్కషన్ హ్యూజెస్ట్ బడ్జెట్ డిస్కషన్ నేను మాట్లాడాను సార్, నా నంబర్లు తెలీదు. బట్ వాట్ ఎవర్ వి ప్లాన్ వి డిడ్ ఇట్ విత్ ఇన్ దట్ బడ్జెట్. దట్ వేర్ వన్ థింగ్ వేర్ వెరీ ప్రౌడ్ టు సే, బికాజ్ ఈ రోజుల్లో చాలా కష్టమైపోతుంది సార్ బడ్జెట్కి స్టిక్ అయి ఉండడం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మోర్ ఇంపార్టెంట్లీ గ్రాఫిక్ బేస్డ్ ఫిల్మ్స్ కి మాత్రం బడ్జెట్ ఈస్ అన్కంట్రోలబుల్. డెఫినెట్లీ సార్, బట్ మీరు చేయగలిగారు బికాస్ ఆఫ్ మై టీమ్ అని చెప్పి ఆవిడ చెప్పారు. 100%. ఫస్ట్లీ ఇట్ ఇస్ డైరెక్టర్ సార్, డైరెక్టర్స్ క్లారిటీ, డైరెక్టర్స్ విజన్ అండ్ హర్ డెలిగేషన్ ఆఫ్ వర్క్ టు డిపార్ట్మెంట్స్. అండ్ సార్ డైరెక్టర్ అండ్ ఇస్ ది ఓన్లీ పర్సన్ హూ వర్క్స్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. వాళ్ళు యాక్టింగ్లో వాళ్ళు ఉండాలి, వాళ్ళు కెమెరా అన్ని వాళ్ళే. దే ఆర్ సార్ కెప్టెన్ కూడా కాదు సార్, దే ఆర్ ద ఇంజిన్ ఆఫ్ ద షిప్. వాళ్ళు ఇంజిన్ ఉంటేనే ముందుకెళ్తారు సార్. కెప్టెన్ ఎంత ఫ్లాగ్ ఊపినా సరే ఇంజిన్ పని చేయకపోతే ముందుకెళ్ళదు సార్ బండి. ఆ ఇంజిన్ వాళ్ళే కెప్టెన్ వాళ్ళే. సో ప్రతి ఫ్రేమ్ స్క్రీన్ మీద చూపించే ప్రతి ఫ్రేమ్ ఇట్ ఈస్ టు బి డిజైన్డ్ బై ది డైరెక్టర్. ఎగ్జాక్ట్లీ సార్. వెనకాల మ్యూజిక్ ఉండొచ్చు, లైటింగ్, కెమెరామెన్, సెట్, ఏవన్నీ కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్స్ ఏమున్నా ఇట్స్ ఆల్ ది ఆర్టికులేషన్ ఆఫ్ ది డైరెక్టర్. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఇట్ ఈస్ నిహారిక గారు's pure confidence on మాన్స గారు's efficiency as a director, as a writer. It has to be that only sir. ఇందులో నీకు ఇంకొక పొంచి ఉన్న ప్రమాదం ఉంది ఈ సినిమాలో. ఏంటి సార్? నీ పక్కన చాలా మోస్ట్ ఎఫెక్టివ్, మోస్ట్ ఎమినెంట్ యాక్టర్ నీ పక్కన ఉన్నాడు. గెటప్ సీన్. yes, the incredible getup scene. Yeah. కదా 100% సార్. అసలు ఎట్లా హ్యాండిల్ చేసే గెటప్ సీన్, దట్ ఈస్ ది సార్ మోర్ దెన్ ది గేమ్ దేర్. యా సార్, హ్యాండిల్ కాదు సార్. మొన్న ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను సార్ నేను, ఆయన MS ధోని అయితే నేను విరాట్ కోహ్లీ సార్. ఆయన బాల్ కొట్టి పరిగెడితే ఫోటోలు 2 వేయండి ఆయన ఎన్ని రన్లు పరిగెట్టమని పరిగెట్టేస్తారు. అది మా ఇద్దరికి ఉన్న ఒక టైమింగ్ అండ్ ఒక అండర్స్టాండింగ్ సార్. అది మీటర్ పర్ఫెక్ట్ మీటర్ సార్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో సెట్ అయింది సార్. ఐ డోంట్ నో, ఇట్ వెరీ రేర్లీ హ్యాపెన్స్. ఆయన ఒక పంచ్ స్టార్ట్ చేస్తే నేను బ్లైండ్గా దానికి రియాక్ట్గా వెళ్ళిపోతాను సార్. అండ్ ఎవ్రీ పంచ్ విల్ ల్యాండ్ పర్ఫెక్ట్లీ సార్. ఆయన దానికి నాది, నా దానికి అయింది, అదో ఫ్లోలో వెళ్ళిపోతుంది సార్. నేను చెప్తాను సార్, బ్లైండ్లీ MS ధోని కొట్టి కోహ్లీని 2 పరిగెట్టమంటే 2 పరిగెట్టేస్తారు సార్. నేను కూడా అంతే. ఆయన నన్ను ఇలా ఇది అనేస్తే డన్ రెడీ సార్, వెళ్ళిపోవడం. ఐ బ్లైండ్లీ బిలీవ్. డైలాగ్ ఎంత బాగుందో మీ ఇద్దరిది. జస్టిస్ మిస్టేక్ ఇలా ప్యూర్లీ సార్. ఇట్స్ సార్ వెన్ యూ వర్క్ విత్ సచ్ టాలెంటెడ్ పీపుల్ బికమ్ బెటర్ యాక్టర్స్. ఐ బికెమ్ బెటర్ యాక్టర్ విత్ ఆల్ ద పీపుల్ ఐ వర్క్ విత్ సార్. ఈ సినిమాలో గెటప్ శ్రీన్ గారు కానివ్వండి, వెన్నెల కిషోర్ కానివ్వండి, భరణి గారు, ఆశీష్ విద్యార్థి గారు, రోహిణి గారు, బ్రహ్మాజీ గారు, సో మెనీ పీపుల్ సార్. బ్రహ్మాండం. రియల్లీ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ ప్రామిసింగ్. సూపర్ హిట్. ఎంత కలెక్ట్ చేస్తుంది అవన్నీ సార్ చెప్పలేం. బికాస్ నౌడేస్ లాట్ ఆఫ్ ఫ్యాంటసీ ఫిల్మ్స్ ఆర్ కమింగ్. అవును సార్. రైట్ ఫ్రమ్ కల్కి చూసుకుంటే చాలా ఫ్యాంటసీస్ వస్తున్నాయి. చందమామ కదలాడిది అండ్ విఠలాచారి గారికి స్టైలైజేషన్, ఫ్యాంటసీ ఎలిమెంట్స్. యువర్ ప్రొడ్యూసర్ మాత్రం వాట్ డు కాల్ సో కాన్ఫిడెంట్ అన్నమాట. అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నావు నువ్వు. నేను డెఫినెట్లీ సార్. సార్ లైక్ ఐ టోల్డ్ యూ, ఈవెన్ దో ఇట్ ఈస్ అ పర్స్పెక్టివ్, మంచి సినిమా తీసాను సార్. ఆ బర్త్ ఎంటర్టైన్మెంట్, టికెట్కి అయితే డబ్బులు కడుతున్నారో ఆ ఎంటర్టైన్మెంట్ మేము ఇస్తాం సార్. అది ఓన్లీ నవ్వించడం కాదు సార్, ఒక మంచి కథ చెప్తాం సార్ మేము. సూపర్ రియల్లీ. ఐ విష్ యూ మంచి పెద్ద హిట్ అవ్వాలి. రేపు April 3 రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నీ క్యాప్ లో ఇది మంచి ఫెదర్ కావాలి, సార్ చెప్పుకోగలిగేది. ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్ బ్యానర్ పింక్ ఎలిఫెంట్, ఆఫ్టర్ కమిటీ కుర్రాళ్ళు.
అండ్ నిహారిక్ గారు అసలు క్వైట్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే సినిమా మీద అవును అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ కాబట్టి చాలా బాగుంది. మీ ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేసిన కంటెంట్ అంతా బాగుంది. అవును సార్. అండ్ మీరు బాగా మాట్లాడుతున్నారు, చాలా ఆర్గానిక్గా మాట్లాడుతున్నారు. అవును సార్. నేను దిస్ కైండ్ ఆఫ్ టాక్ ఐ హ్యాడ్ డ్యూరింగ్ బేబీ వాళ్ళు మాట్లాడుతుంటే ఇల్ట్రా బాబు ఇలా మాట్లాడుతున్నారు అనుకున్నాను. అక్కడ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, అసలు ఎక్కడ అడ్డు ఆభం ఉండట్లేదు వీళ్ళు మాట్లాడుతుంటే అన్న ఫీలింగ్ నాకు జనరేట్ అయింది. సినిమా చూసాక నాకు అనిపించింది. అలాగే ఇది మన రాజు వెట్స్ రాంబాయ్, సర్టన్ మార్కింగ్ హిట్స్ ఉన్నాయి కదా, అలా మాట్లాడుతున్నారు మీరు అందరూ కూడా. పిలిచి గాడ్ బ్లెస్ యూ, రియల్లీ విత్ గ్రేట్ సక్సెస్, కావాలి నువ్వు అనుకున్నట్టుగా నీ ఖైదీ నువ్వు త్వరలో చేయాలి. సో స్వీట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ సంగీత్, విష్ యూ ఏ గ్రేట్ హిట్ ఆన్ April 3rd. థ్యాంక్ యూ ఇంకో సంగీత్ శోభన్ ఎంత గొప్పగా చూడండి. మన నిన్ననే మీరు చూశారు నిహారిక్ గారి ఇంటర్వ్యూ. అండ్ ఆల్ ఆర్ కాన్ఫిడెంట్. ఆ కాన్ఫిడెన్సే సినిమాకి నిజంగా పైలట్ అనమాట థియేటర్లోకి వచ్చే ముందు. కాబట్టి సినిమా చాలా పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉంది. చాలా ఎంజాయబుల్ కంటెంట్ ఉంది దానిలో. మీరందరూ కూడా ఎక్కడ అసలు వెనుకాడకుండా అందరూ మార్నింగ్ షో నుంచి సినిమా చూసి సినిమాని పెద్ద హిట్ చేయండి. యూ విల్ ఎంజాయ్ సో మచ్ టు ద కోర్. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.